వెల్కమ్ టు లాల్ అన్నారు. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. లక్ష్మీదాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే కేసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది 1950లో జరిగిన ఒక ప్రత్యేకమైన కేసు. లక్ష్మీదాస్ అనే వ్యక్తి తన మానవ హక్కులు కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? ఈ తీర్పు భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదాస్ అనే ఒక సామాన్య వ్యక్తి, ఆయనకు విద్యావకాశాలు లేవు, స్త్రీలకు గౌరవం కూడా ఎక్కువగా లేని రోజుల్లో జీవనం గడుపుతున్నారు. ఒక రోజు ఆయన తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం వల్ల పని కోసం వెస్ట్ బెంగాల్ వెళ్లారు. కానీ అక్కడ ఆయనపై కొన్ని అబద్ధపు ఆరోపణలు వచ్చాయి. ఆయనను పోలీస్ డిపార్ట్మెంట్ అన్యాయంగా అరెస్ట్ చేసింది. ఆయన కోర్టును ఆశ్రయించి తన హక్కుల గురించి లేఖ రాశారు. కేసులో ప్రధానంగా చర్చించబడిన అంశాలు ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, ఇల్లీగల్ డిటెన్షన్ అన్యాయంగా అరెస్టు చేయడం. ఈ అంశాలపై న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కోర్టు ముందుగా ప్రశ్నించింది, ఆలస్యం లేకుండా న్యాయం ఎందుకు అందించడం లేదని. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు తీర్పు ఇస్తూ మనుషుల హక్కులను కాపాడడం భారత రాజ్యాంగానికి అత్యంత ప్రధానమైన విషయం అని స్పష్టంగా చెప్పింది. కోర్టు లక్ష్మీదాస్కు న్యాయం చేసింది. దీంతో పాటు అన్యాయ అరెస్టులు, అవినీతిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పు దేశ న్యాయ వ్యవస్థలో కొత్త దారిని తెరిచింది. ఆర్టికల్ 21 ప్రాముఖ్యతను మరింత గుర్తించడంతో పాటు సామాన్య ప్రజల హక్కులను కాపాడే విధానాలను ఇది బలమైన పునాది పడింది. ఇలాంటి కేసులకు మనకు న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి. ఈ కేసుపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.